డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు పాల్పడినట్లుగా ఆరోపణలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్పై తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్స్ పై వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్లు కోరినట్లుగా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. 3 వారాల్లోగా ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్పై తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ పిటిషన్స్ పై వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్లు కోరినట్లుగా స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. 3 వారాల్లోగా ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన న్యాయస్థానం తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. రైట్, ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో అటు మాజీ ముఖ్యమంత్రి అలాగే ఇటు మాజీ మంత్రికి కూడా హైకోర్టులో చుక్కెదురైనట్లుగా తెలుస్తున్న నేపథ్యంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? లక్ష్మి, ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఘోష్ కమిషన్పై స్టే కోసం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో 2 రోజులు విచారణ జరిగింది. వాడివేడి వాదనలతో జరిగిన ఈ విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఈ కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ తీర్మానించడం జరిగింది, తీర్పు చెప్పడం జరిగింది. అలాగే ఈ కేసు విషయంలో ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావుకు చుక్కెదురైనట్టు చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు స్టే ఆశించి వారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ హైకోర్టు ఈ పరిస్థితిలో స్టే ఇవ్వలేము, ఈ కేసు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం కూడా లేదు కాబట్టి ఇప్పుడు స్టే విధించే వీలు లేదు, స్టే ఇవ్వడానికి అంటూ నిరాకరించిన పరిస్థితి. ఈ అంశంతో ఒక రకంగా హరీష్ రావుకు అలాగే మాజీ సీఎం కేసీఆర్కు చుక్కెదురైనట్లే చెప్పుకోవచ్చు. అలాగే ఈ కేసును 4 వారాలకు వాయిదా వేయడం కూడా జరిగింది. ఇదే సమయంలో పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ను కూడా హైకోర్టు ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ కూడా ఈ మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు కావడం వల్ల అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఈ తదుపరి చర్యలు ఉంటాయని కూడా హైకోర్టుకు నివేదించడం జరిగింది. అదే సమయంలో హైకోర్టు
అటు ప్రభుత్వ తీరును కూడా తప్పుపట్టినట్లు తెలుస్తూ ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు విషయంలో సీఎం రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహాన్ని ప్రదర్శించినట్లు కామెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ముందస్తుగా సీఎం మీడియా సమావేశం నిర్వహించడం, అలాగే 60 పేజీల రిపోర్టును సమ్మరీని బయటపెట్టినట్లు కూడా హైకోర్టు తప్పుపట్టడం జరిగింది. ఆ విషయాలను కూడా పబ్లిక్ డొమైన్లో ఒకవేళ ఉంటే కనుక ఈ 60 పేజీల రిపోర్ట్ ఏదైనా పబ్లిక్ డొమైన్లో ఉంటే కనుక వెంటనే తొలగించాలని కూడా ఆదేశించడం జరిగింది. అలాగే కమిషన్ 8B 8C నోటీసులు ఇవ్వకుండా పిటిషనర్లపై ఆరోపణలు చేయడాన్ని కూడా అది చట్టవిరుద్ధమని హైకోర్టు భావించినట్లు మనకు తెలుస్తూ ఉంది. దీనిపై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించినట్లు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇటు పిటిషనర్లు కేసీఆర్ హరీష్ రావుల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు వినిపించగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. పలు అంశాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇటు పిటిషనర్ల తరపు ప్రభుత్వ తీరును తప్పుపట్టడం జరిగింది. ఈ 8B 8C నోటీసులు ఇవ్వకపోవడాన్ని లేవనెత్తారు. అలాగే తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు పదే అడ్వకేట్ జనరల్ను ప్రశ్నించడం జరిగింది. ఆ మేరకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా హామీ ఇవ్వడం, ప్రభుత్వ వాదన కూడా వినిపించడం జరిగింది. క్యాబినెట్లో మాత్రమే చర్చించారు, దీన్ని అసెంబ్లీలో చర్చించేందుకు నిర్ణయించారు కాబట్టి అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయి తప్ప దానికంటే ముందు అసలు ఉండవు అని కూడా హైకోర్టుకు స్పష్టత ఇవ్వడంతో హైకోర్టు ఇప్పుడు స్టే అవసరం లేదని కూడా భావించి స్టే నిరాకరించినట్లు మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 4 వారాల తర్వాత మరొకసారి ఈ కేసు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈలోగా అసెంబ్లీలో చర్చ పూర్తవుతుందా, అసెంబ్లీలో ఒక చర్చ పూర్తయినట్లయితే, చర్చ జరిగినట్లయితే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం, దానిపై హైకోర్టులో ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది కూడా రానున్న రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది, స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ముందు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.